హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2026 అతి త్వరలో మెరిట్ లిస్ట్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇంపార్టెంట్ వీడియో. మెరిట్ లిస్ట్ రాబోతుంది. ఆల్రెడీ మీ దగ్గర డిస్ప్లే ర్యాంక్స్ ఉన్నాయి. మీ కట్ ఆఫ్ ఎలా చూసుకోవాలి ప్రతి కేటగిరీకి అనేది ఇందులో అయితే ఉంటుంది. అండ్ ఇది మన వెబ్సైట్. ఈ వెబ్సైట్లో ప్రతి కాలేజ్, ఏపీ, యూఆర్ అంటే నాన్ లోకల్, లోకల్, స్పెషల్ కేటగిరీస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది. మెరిట్ లిస్ట్ ఉంటుంది, ప్రెడిక్టర్స్ ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుంది ఏపీ అండ్ తెలంగాణ. సో మీకు ఏపీ కావాలనుకుంటే ఇది వెల్కమింగ్ ఆఫర్గా మీకు స్టార్టింగ్లో 399కే వచ్చేస్తుంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఇందులో రాబోతున్నాయి. కావాలనుకున్న వారికి కామెంట్ సెక్షన్లో వెబ్సైట్ పిన్ చేస్తాను లింక్, అక్కడ పే చేసి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, మీకు వచ్చేస్తుంది. ఓకేనా? సో గైడెన్స్ కావాలన్నా కూడా కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, ఓన్లీ గైడెన్స్ కోసమే. సో వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా కట్ ఆఫ్ ఉంటుంది అనేది. చూసే ముందు వీడియోని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ వీలైతే హైప్ బటన్ కూడా ప్రెస్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ ఏపీకి సంబంధించిన రకరకాల డేటా అవుతుంది. కాలేజ్ ప్రెడిక్టర్, ఆల్ కాలేజెస్, గ్రిడ్ వ్యూ, అండ్ అదేవిధంగా టోటల్ అలాట్మెంట్స్ ఉంది. టోటల్ అలాట్మెంట్ విత్ డిస్ప్లే ర్యాంక్ ఉంది. మెరిట్ లిస్ట్ ఉంది. పోయిన సంవత్సరం మెరిట్ లిస్ట్లో ప్రతి ర్యాంక్ ఎక్కడెక్కడ వచ్చింది అనేది. ఇప్పుడు మనం కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్ యువర్ క్యాస్ట్ చూస్తున్నాం. మీ క్యాస్ట్లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్స్ ఎలా వచ్చాయి అనేది అయితే ఇందులో ఉంటుంది. ఫస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ స్టూడెంట్ ఉంటే బీసీఏ, అండ్ ఏ లోకల్ ఏరియా మీది, ఏయూ, ఎస్వియు ఆర్ నాన్ లోకల్. ఏ ఏరియా సెలెక్ట్ చేసుకుంటే ఆ ఏరియా బీసీఏ లిస్ట్ మొత్తం వస్తుంది. ఏయూ చూద్దాం ఫస్ట్. అండ్ కాలేజెస్, ఇక్కడ అన్ని కాలేజెస్ ఉంటాయి. మీరు ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. నేను ప్రజెంట్గా అయితే ఆల్ కాలేజెస్ అని పెట్టాను. బీసీఏ, ఆంధ్ర యూనివర్సిటీ లోకల్, ఆల్ కాలేజెస్ సెర్చ్. మొత్తం 214 అలాట్మెంట్స్ అయితే ఉన్నాయి. 214 అలాట్మెంట్స్ ఉన్నాయి కంప్లీట్గా. మరి ఎలా ఉంది కట్ ఆఫ్ అనేది ఇక్కడ చూద్దాం. సో ఇందులో మీకు ఫస్ట్ అయితే డిస్ప్లే ర్యాంక్ వస్తుంది, ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, మెరిట్ ర్యాంక్ వస్తుంది, స్కోర్ వస్తుంది. ఓకే, బీసీఏలో టాప్ స్కోరర్, అండ్ ఇది 2025లో అనమాట టాప్ స్కోరర్. అండ్ ఇది మెరిట్ ర్యాంక్. రేపు రాబోయే లిస్ట్లో ఈ ర్యాంక్స్ ఉంటే మీకు కట్ ఆఫ్ తెలుసుకోవడం ఇలానే అనమాట. సో బీసీఏ, అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు కాలేజ్, వీళ్ళకి ఏ కాలేజీలో వచ్చింది అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అండ్ ఏ కేటగిరీ అంటే అలాట్మెంట్ డీటెయిల్స్, ఎందులో వచ్చింది అనే అలాట్మెంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఓసీ అంటే ఓపెన్లో వచ్చింది అనమాట. బీసీఏ స్టూడెంటే మనం మొత్తం చూస్తున్నాం, బీసీఏ స్టూడెంట్ ఇది. ఓసీ అంటే ఓపెన్లో వచ్చింది, ఇంతమందికి బీసీఏ వాళ్ళకి ఓపెన్లో వచ్చింది. అండ్ ఇక్కడి నుంచి బీసీఏ వాళ్ళకి బీసీఏ కేటగిరీలో స్టార్ట్ అయింది ఇంకా. ఓకే, సో టోటల్ ఎంతమందికి వచ్చింది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఆంధ్ర కాలేజ్, గుంటూరు, రంగరాయ, సో ప్రతి ర్యాంకుకు, ప్రతి మెరిట్ ర్యాంకుకు రేపు మీకు ఇది చూసారంటే మీకు ఈ మెరిట్ ర్యాంక్ చూసుకొని ఇక్కడికి వచ్చి ఈ కాలేజ్ చూసుకుంటే మీకు వచ్చే పాసిబుల్ కాలేజ్ అయితే తెలుస్తుంది. అంతేకాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఇక్కడ 36 స్టూడెంట్ ఉన్నాడు, ఇతనికైతే డైరెక్ట్ రంగరాయ వచ్చింది. 36 స్టూడెంట్. ఈ వీళ్ళ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. సో రంగరాయ, 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 సో 3 రౌండ్స్లో రంగరాయ అయితే ఉంది. ఓకే, ఇలా మీకు ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళకి ఎక్కడ వచ్చిందో కూడా తెలుస్తుంది అన్నమాట, మొత్తం 3 రౌండ్స్లో. సో టోటల్ ఎంతమంది బీసీఏ స్టూడెంట్స్ కేయూలో సీట్ వచ్చింది? 214 మంది స్టూడెంట్స్ కేయూలో సీట్ వచ్చింది. అండ్ వీళ్ళంతా కూడా కింద ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, బీఎస్జీ. సో బీసీఏతో పాటు ఇది కూడా చూడాలి మీరు. సో వాళ్ళు ఏ కేటగిరీలో సీట్ వచ్చింది అనేది. ఎన్సీసీ. సో జనరల్ బీసీఏ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? జనరల్ బీసీఏ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో ఏ కాలేజ్? గ్రేట్ ఈస్టర్న్ కాలేజ్ బీసీఏ, అండ్ నేమ్ ఉంది ఇక్కడ, మార్క్స్. సో ఇదన్నమాట బీసీఏ కట్ ఆఫ్. ఇది మెరిట్ ర్యాంక్, ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇది డిస్ప్లే ర్యాంకు. ఇది ఎలాంటి స్పెషల్ కేటగిరీ లేని స్టూడెంట్ యొక్క బీసీఏ కట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీలో 461 మార్క్స్. రేపు వచ్చే మెరిట్ లిస్ట్లో ఈ ర్యాంక్ చూసుకోండి, స్టేట్ మెరిట్ లిస్ట్లో. అండ్ డిస్ప్లే ర్యాంక్ ఆల్రెడీ ఇది ఉందా మీకు? ఇప్పుడు ఆల్రెడీ మెగా డిస్ప్లే ర్యాంక్స్ ఉన్నాయి. కాలేజెస్ పెరిగాయి కాబట్టి ఈ ర్యాంకులకు ఒక 50 to 70 యాడ్ చేసుకోండి, ఆర్ 100 దాకా యాడ్ చేసుకున్నా పర్లేదు. ఓకే, సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. మరి ఇక్కడ ఈ స్టూడెంట్కి అయితే డైరెక్ట్ 3rd రౌండ్లోనే వచ్చింది. సో ఇంకాస్త పైకి వెళ్ళి ఏదో ఒక స్టూడెంట్ మీద ప్రెస్ చేసి చూద్దాం. సో వీళ్ళకి ఏ కాలేజీలో వచ్చింది ఎవరి రౌండ్ కూడా తెలుస్తుంది. సో ఈ స్టూడెంట్కి గాయత్రి, 3rd రౌండ్లో గాయత్రి, అండ్ 2nd రౌండ్లో గాయత్రి, ఫస్ట్ రౌండ్ పిఈఎస్. సో ఇది ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే ఎక్కడెక్కడ వచ్చింది కూడా మీకు తెలుస్తుంది. ఇది అలాటెడ్ కేటగిరీ. చివరికేమో ఏ ఫేస్లో వచ్చింది ఉంటుంది. సో టోటల్ మీకు కావాల్సింది కట్ ఆఫే కదా. సో కట్ ఆఫ్ అయితే ఇది కట్ ఆఫ్ ఎంత? 461.
పోయినసారి. అండ్ ఇది మీరు చూసుకోవాల్సింది ఆల్రెడీ చూసుకునే డిస్ప్లే ర్యాంక్. ఇది బీసీఏకి సంబంధించి టోటల్ అలాట్మెంట్స్ అన్నమాట ఆంధ్ర యూనివర్సిటీలో. సో బీసీబీ చూద్దాం. బీసీబీ ఆంధ్ర యూనివర్సిటీ ఆల్ కాలేజెస్. సో బీసీఏలో మీరు ఏదైనా ఒక కాలేజ్ చూడాలనుకుంటున్నారు, ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలోని కాలేజ్లే. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి ఏసీఎస్ఆర్ నెల్లూరు. సెర్చ్. సో సెర్చ్ కొట్టండి. ఓకే, ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఈ కాలేజ్ ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ కొట్టండి. సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది ఏయూ పరిధిలో కాబట్టి టోటల్ ఎంతమంది ఉన్నారు బీసీఏ వాళ్ళు? 5 ఉన్నారు. ఓకే, 5 ఉన్నారు. మీకు ఆంధ్ర యూనివర్సిటీలో వస్తుందా లేదా అనేది కూడా మీకు తెలిసిపోతుంది. 15 మంది ఉన్నారు బీసీఏ వాళ్ళు. కంప్లీట్ ఎంతమంది ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీ ప్రజెంట్ చదువుతున్నారనమాట వీళ్ళు. 15 మంది ఉన్నారు. ఇందులో బీసీఏ కట్ ఆఫ్ ఎక్కడి వరకు వచ్చిందంటే 529 మార్క్స్ వరకు బీసీఏకి కట్ అయింది. ఓకే, సో 791 డిస్ప్లే ర్యాంకు, 623 మెరిట్ ర్యాంకు. ఇది ఆల్ ఇండియా ర్యాంకు. సో ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే వీళ్ళకి అన్ని రౌండ్స్ ఇంకా టాప్ ప్రియారిటీ కాబట్టి ఆల్ ఇండియా ర్యాంక్ అంటే ఫస్ట్ ప్రియారిటీ ఆంధ్ర కాబట్టి ఆంధ్ర మెడికల్ కాలేజే ఉంది వీళ్ళకి. సో ఇది ప్రజెంట్గా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్ బీసీఏ. సో ఇంకో కాలేజ్ చూద్దాం అనుకున్నాం, డాక్టర్ పిన్నమనేని అని చూద్దాం. సో పిన్నమనేని కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ ఎంతమంది అని చూస్తే టోటల్గా 5 మెంబర్స్ బీసీఏ వాళ్ళు చదువుతున్నారు. ఓకే, సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మీరు చూసుకోవచ్చు. సో ఒక స్టూడెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ కాటూరి వచ్చింది, సెకండ్ రౌండ్ పిన్నమనేని, థర్డ్ రౌండ్ కూడా పిన్నమనేని. ఇలా ప్రతి రౌండ్కి తెలుసుకోవచ్చు. అండ్ ఈ డీటెయిల్స్ అనేది ఇందులో ఉంటాయి. ఇది బీసీఏకి సంబంధించినటువంటి డీటెయిల్స్. నెక్స్ట్ బీసీబీ కట్ ఆఫ్ చూద్దాం. ఏయూ ఆల్ కాలేజెస్ పెట్టుకుందాం. ఆల్ కాలేజెస్ పెట్టి సెర్చ్ కొట్టండి. సో ఏయూలో బీసీబీ కట్ ఆఫ్ మెరిట్ ర్యాంకు ఎంత అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో టోటల్ ఎన్ని అలాట్మెంట్స్ అయ్యాయి మరి? 296. ఏయూలో 296 అలాట్మెంట్స్ అయ్యాయి. ఆల్ ఇండియా ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు, మెరిట్ ర్యాంక్, ఇది మార్క్స్. సో కింద ఉన్న వాళ్ళంతా కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అది ఉంటుంది టోటల్గా. ఓకే, స్పోర్ట్స్ అండ్ గైడ్స్ అండ్ మైనారిటీ. సో మైనారిటీ అంటే బీసీబీలో కూడా కొందరు మైనారిటీస్ ఉంటారు కదా. సో ఈ మైనారిటీని కూడా తీసేయండి. ఓన్లీ బీసీబీ కట్ ఆఫ్ కావాలంటే మీకు ఇక్కడ నుంచి బీసీబీ కట్ ఆఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. మైనారిటీ చూడకండి, ఇది మైనారిటీ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. సో ఇది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇది కూడా పైన ఉంది కూడా. సో మైనారిటీ బీసీబీ ఎన్సీసీ. సో జనరల్ బీసీబీ కట్ ఆఫ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ బీసీబీ టోటల్ అలాట్మెంట్స్ చూస్తున్నాం బీసీబీలో. అండ్ బీసీబీ కట్ ఆఫ్ ఇక్కడ ఉంది. అండ్ మార్క్స్ ఎన్ని వీళ్ళకి? 448. ఓకే, సో బీసీబీ కట్ ఆఫ్ 448 మార్క్స్. అంటే మైనారిటీ ఇంకేం స్పెషల్ కేటగిరీస్ లేకుండా. ఏయూలో బీసీబీ రేపు వచ్చే మెరిట్ లిస్ట్లో ఇంత ర్యాంక్ ఉంటే అండ్ ఆల్రెడీ ఇంత డిస్ప్లే ర్యాంక్ ఉంటే అంటే దీనికి ఒక 100 అటు ఇటుగా కూడా వేసుకోవచ్చు. అండ్ ఇది ఆల్ ఇండియా ర్యాంకు. సో ఒకసారి ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. థర్డ్ రౌండ్లోనే వచ్చింది ఇలా డైరెక్ట్. ఓకే, సో ఇలా ప్రతి బీసీబీ స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయి. టోటల్ వచ్చిన బీసీబీ స్టూడెంట్స్ అంతమంది అన్నమాట. సో ఎంతమంది? 296. సో బీసీసీ చూద్దాం. బీసీసీ ఏయూ ఆల్ కాలేజెస్. సో ఇంకా మీకు పర్టికులర్ కాలేజ్ కావాలన్నా కూడా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బీసీసీలో ఎంతమందికి వచ్చింది? 29 మందికి వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీలో. ఓకే, బీసీసీ ఫీమేల్. అండ్ కట్ ఆఫ్ ఎన్ని మార్కులు? 459 మార్క్స్ కట్ ఆఫ్. అండ్ ఇది మెరిట్ ర్యాంక్ రేపు, అండ్ ఇది డిస్ప్లే ర్యాంకు, అండ్ ఇది ఆల్ ఇండియా ర్యాంకు. ఒకసారి ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి. రౌండ్ 3లోనే అలాట్ అయింది కోనసీమ. ఓకే, సో ఇదన్నమాట బీసీసీ స్టూడెంట్స్ మొత్తం లిస్టు. ఏదో ఒక కాలేజ్ కావాలన్నా కూడా మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ బీసీడీ సెలెక్ట్ చేసుకొని చూద్దాం. బీసీడీ ఆంధ్ర యూనివర్సిటీ లోకల్. బీసీడీ ఆంధ్ర యూనివర్సిటీ లోకల్లో వచ్చిన మొత్తం అలాట్మెంట్స్ ఎన్ని అంటే 457 అలాట్మెంట్స్ వచ్చాయి. 457. సో ఇక్కడ ఉన్న కేటగిరీస్ చూడండి. కింద అన్ని ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ ఉన్నాయి. సో బీసీడీలో వచ్చిన కేటగిరీ అన్నమాట ఇది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు చూసుకోవడం. బీఎస్జీ అంటే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. సో జనరల్ బీసీడీకి ఎక్కడి వరకు వచ్చింది? ఇది జనరల్ బీసీడీ. ఓకే, రంగరాయ ఇది బీఎస్జీనే. పైన ఉంది జనరల్ బీసీడీ. ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇక్కడ వరకు బీసీడీ ఎలాంటి స్పెషల్ కేటగిరీస్ లేకుండా ఎండ్ అయింది. 480 మార్క్స్ ఏయూలో బీసీడీ. అండ్ ఇది మెరిట్ ర్యాంక్ రేపు వచ్చే లిస్ట్లో అంటే త్వరలో రాబోతున్న లిస్ట్లో. ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. సో 447 మంది బీసీడీకి అయితే ఎలాంటి స్పెషల్ కేటగిరీ లేకుండా సీట్స్ అయితే రావడం జరిగింది. సో ఇది ఎంటర్ బీసీడీ అలాట్మెంట్స్. ఓకే, మెరిట్ లిస్ట్లో ర్యాంక్
2713. సో ఇదైతే మొత్తం అన్ని కాలేజెస్కి కలిపి. సో మీరు ఒక పర్టికులర్ కాలేజ్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఎంతమంది బీసీడీలు చదువుతున్నారు. సో ఇక్కడ వచ్చేసింది 41 మంది బీసీడీలు ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చదువుతున్నారు. 41 స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇందులో పిహెచ్, ఎన్సీసీ ఇదంతా వెళ్తే మీకు జనరల్, ఇక్కడ మీకు స్పెషల్ కేటగిరీస్ లేకుండా ఇక్కడ జనరల్ బీసీడీ ఎంతమందికి వచ్చింది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఏయుఓసి అంటే వీళ్ళకి ఓపెన్లో వచ్చేసింది అనమాట. సో బీసీడీ స్టూడెంట్సే, కాకపోతే ఓపెన్లో వచ్చింది. బీసీడీ స్టూడెంటే, అలాట్మెంట్ మాత్రం ఓపెన్లో జరిగింది. ఓకే, సో టోటల్గా ఈ బీసీడీ స్టూడెంట్స్ యొక్క అలాట్మెంట్స్ అన్నీ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఓపెన్గా మారిపోయాయి లాస్ట్ వరకు. ఓకేనా. సో ఇంకొకటి పిహెచ్, పిఎంసి. సో ఇంతమంది బీసీడీలో అయితే ప్రజెంట్గా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చదువుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు చూడొచ్చు వేరే కాలేజ్ కూడా పిన్నమనేని చూద్దాం సెలెక్ట్ చేసుకొని. సో ఇందులో అయితే ఇంతమంది 19 స్టూడెంట్స్ చదువుతున్నారు బీసీడీ. ఓకే, పిన్నమనేని బీసీడీ 19 స్టూడెంట్స్. అండ్ 488 కట్ ఆఫ్, మెరిట్ లిస్టు, డిస్ప్లే లిస్టు. ఓకే, సో ఇదైతే క్యాస్ట్ అండ్ ఇది అలాటెడ్ కేటగిరీ. సో బీసీడీ స్టూడెంట్కు ఓపెన్లో అలాట్ అయినా కూడా ఇక్కడ ఓసీ అని చూపిస్తుంది అంతే. కానీ అతను బీసీడీ స్టూడెంటే, కానీ అతనికి ఓసీ అని ఇక్కడ చూపిస్తుంది అంటే అది అలాటెడ్ కేటగిరీ అన్నమాట ఆ పర్టికులర్ బీసీడీ స్టూడెంట్కి. సో బీసీడీలు చాలామంది ఓపెన్లో కొట్టేశారు కాబట్టి ఓపెన్ కేటగిరీ అని కూడా అక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ బీసీఈ చూద్దాం. ఆల్ కాలేజెస్ పెట్టుకొని బీసీఈలో మరి ఎన్ని అలాట్మెంట్స్ అయ్యాయి కంప్లీట్ అంటే ఇక్కడ మీకు ఫస్టే చూపిస్తుంది 152 అలాట్మెంట్స్ అయ్యాయి బీసీఈలో. సో ఇందులో చాలామంది మైనార్టీలు కూడా ఉంటారు. సో బీసీఈ కంప్లీట్ ఇక్కడ మైనార్టీలో అలాట్ అయింది. సో క్యాస్ట్ మాత్రం బీసీఈనే, కానీ వీళ్ళకి ఇక్కడ అలాట్మెంట్ మైనారిటీలో అయిపోయింది. సో ఈ మైనారిటీలను తీసేస్తే నార్మల్ బీసీఈ స్టూడెంట్కి ఎక్కడ అలాట్ అయింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఓకే, ఈ మైనారిటీలను తీసేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో నార్మల్ బీసీఈ స్టూడెంట్ ఇక్కడ ఉంది. నార్మల్ బీసీఈ స్టూడెంట్ ఆల్మోస్ట్ 408 మార్క్స్, 7143. ఓకే, 408, 403కి కూడా వచ్చింది యాక్చువల్గా బీసీడీ మైనారిటీ. సో ఇక్కడ బీసీడీ 403, 7440. ఓకే, సో ఆ బీసీఈ స్టూడెంట్కి ఏ పర్టికులర్ కేటగిరీలో వచ్చిందో కూడా చూసుకోండి ఇక్కడ మీరు. అంటే వెబ్సైట్ ఎవరైనా యాక్సెస్ తీసుకుంటే ఏ కేటగిరీలో వచ్చిందో కూడా చూసుకోండి, దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. నెక్స్ట్ మనం ఇంకా ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ కూడా చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ చూద్దాం. బీసీఈ 8 అలాట్మెంట్స్ ఉన్నాయి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో బీసీఈకి. సో 8 అలాట్మెంట్స్ ఉన్నాయి. సో వీళ్ళకి అలాట్ అయింది కూడా జస్ట్ బీసీఈలోనే, ఎలాంటి స్పెషల్ రిజర్వేషన్ లేదు. సో ఆంధ్ర మెడికల్ కాలేజ్లో 484 మార్క్స్కి వచ్చింది. ఇది మెరిట్ ర్యాంక్, రేపు రాబోయే లిస్ట్లో ఇది డిస్ప్లే ర్యాంకు. ఓకేనా. సో ఇదంతా కూడా బీసీఈకి సంబంధించి డీటెయిల్స్ ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి. నెక్స్ట్ బీసీఈ తర్వాత SC1. సో టోటల్ చూసేద్దాం, ఇంకా మనం కట్ ఆఫ్ వైజ్గా చూద్దాం. ఆల్ కాలేజెస్ SC1. సో టోటల్గా 22 అలాట్మెంట్స్ అయ్యాయి. సో ఇంకా మనకు తెలుసు కదా SC1లో ఆల్మోస్ట్ అందరికి వచ్చేస్తుంది. SC2 ఆల్ కాలేజెస్ టోటల్ అలాట్మెంట్స్ ఎన్ని అయ్యాయి? 135 అలాట్మెంట్స్ అయ్యాయి. SC2లో 135 అలాట్మెంట్స్ అయ్యాయి. సో ఆ 135 అలాట్మెంట్స్ ఇక్కడ మీకు ఇవి BSG ఉంది అండ్ జనరల్ ఇక్కడ 407 వరకు కట్ అయింది జనరల్కి. ఇది మెరిట్ ర్యాంక్, రేపు మీరు రాబోయే దాంట్లో చూసుకోవాల్సిన ర్యాంకు. ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇదేమో డిస్ప్లే ర్యాంకు. ఆల్రెడీ మీ దగ్గర ఈ డిస్ప్లే ర్యాంక్ ఉంది. ఓకేనా. సో ఇదైతే SC2కి సంబంధించిన ఆంధ్ర యూనివర్సిటీ కట్ ఆఫ్. సో ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేసినా వాళ్ళకి వచ్చిన 3 రౌండ్ల సీట్లు అయితే పడతాయి ఎక్కడైనా కూడా. ఓకేనా. సో ఇది SC2కి సంబంధించి ఆంధ్ర యూనివర్సిటీ. అండ్ పర్టికులర్ కాలేజ్ కావాలన్నా మీరు చూసుకోవచ్చు. అదే SC3 చూద్దాం. ఆల్ కాలేజెస్. సో కంప్లీట్ ఎన్ని అలాట్మెంట్స్ అయ్యాయి? 155 అలాట్మెంట్స్ అయ్యాయి SC3కి సంబంధించి. సో కట్ ఆఫ్ ఎంత ఉంది? 155 అలాట్మెంట్స్లో కింద మ్యాక్సిమం పిహెచ్ ఉంటాయి, SG, BSG, NCC. సో జనరల్ ఇక్కడి వరకు వచ్చింది. ఓకే, SC3కి సంబంధించి 424 కట్ ఆఫ్ లాస్ట్ టైం. ఇది మెరిట్ ర్యాంకు, రేపు రాబోయే లిస్ట్లో మీరు చూసుకోవడానికి. ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంక్. ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేయండి, వీళ్ళకి వచ్చింది 3rd రౌండ్లోనే, ఫస్ట్ 2 రౌండ్స్లో రాలేదు. ఇలా మీరు ఏ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేసినా వాళ్ళకి వచ్చిన ఫస్ట్ 2 రౌండ్స్ కూడా కనిపిస్తాయి.
ఓకే, ఫస్ట్ 2 రౌండ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేది కనిపిస్తుంది. ఇది SC3కి సంబంధించినటువంటి కట్ ఆఫ్. పర్టికులర్ కాలేజ్ కావాలన్నా కూడా మీరు చూసుకోవచ్చు, ఆ కాలేజీలో SC3 వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది. నెక్స్ట్ SC3 తర్వాత ST. సో ST ఆల్ కాలేజెస్ చూద్దాం. మొత్తం అలాట్మెంట్స్ ఎన్ని అయ్యాయి ST 118. ఆ 118 కూడా మనకి ఇక్కడ వెబ్సైట్లో లిస్ట్లో ఉంటాయి. ఓకే, ST అలాట్మెంట్స్ కంప్లీట్ ఇక్కడ మీకు ఉంటాయి. అండ్ ఇక్కడ కిందుంది ఒకటి మాత్రం స్పెషల్ కేటగిరీ తీసేయండి, ఇది జనరల్. ఎక్కడి వరకు వచ్చింది అంటే 380 మార్క్స్ వరకు వచ్చింది, 380. ఇది మెరిట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు. ఇంకా STలో మీరు ప్రతి కాలేజ్లో ఎంతమంది ఉన్నారో కూడా చూసుకోవచ్చు. AU పరిధిలో ఉన్న కాలేజీలను సెలెక్ట్ చేసుకోండి, దాని మీద నొక్కి సెర్చ్ చేయండి, అక్కడైతే మీకు వస్తుంది. ఓకే, ఇది STకి సంబంధించి. అండ్ EWS చూద్దాం. AU EWS ఆల్ కాలేజెస్ ఎన్ని అలాట్మెంట్స్ వచ్చాయి EWS వాళ్ళకి? AUలో 86 అలాట్మెంట్స్ వచ్చాయి EWSకి. సో 86 అలాట్మెంట్స్లో ఎన్ని మార్కుల వరకు వచ్చాయి? 502 మార్క్స్ వరకు వచ్చాయి. ఇది మెరిట్ ర్యాంకు, ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది రేపు రాబోయే మెరిట్ లిస్టు, ఇది ఆల్రెడీ వచ్చిన డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. సో ఎక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేసినా వాళ్ళకి వచ్చిన 3 రౌండ్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తాయి. పిన్నమనేని, గవర్నమెంట్ ఏలూరు, గవర్నమెంట్ కాలేజ్ ఒంగోలు, ఈ స్టూడెంట్ 3 కాలేజెస్ మారింది. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తే NRI, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, గవర్నమెంట్ మెడికల్ కాకినాడ. సో ఇలా టోటల్ అలాట్మెంట్స్ 86 వచ్చాయి EWSలో. అండ్ ఏ కాలేజ్ కావాలంటే ఆ కాలేజ్ సెలెక్ట్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. మీరు AU పెట్టి SVU చేస్తే ఏం చూపించదు, AU పెట్టుకొని AU కాలేజ్ సెలెక్ట్ చేస్తే మాత్రం చూపిస్తుంది. EWS తర్వాత మైనారిటీ చూద్దాం. AU మైనారిటీ ఆల్ కాలేజెస్. ఓకే, 86 అలాట్మెంట్స్ అయితే అయ్యాయి మైనారిటీస్కి. అండ్ ఇంకా మీకు తెలుసు మైనారిటీ అంటే ఒక నిమ్రా ఉంది కాబట్టి నిమ్రాలో వచ్చిన కట్ ఆఫ్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది ఇక్కడ చూద్దాం. 383 మార్క్స్. ఇది మెరిట్ ర్యాంకు, ఇది డిస్ప్లే ర్యాంకు. మెరిట్ లిస్ట్ వచ్చాక ఈ ర్యాంక్ చూసుకోండి. టోటల్ 86 అలాట్మెంట్స్ నిమ్రాలో మైనారిటీస్కి అయ్యాయి. సో ఈ విధంగా అయితే జరిగింది AUకి సంబంధించి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి వచ్చి ఇక్కడ OC కూడా చూద్దాం. OC స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, ఓన్లీ OC క్యాస్ట్ స్టూడెంట్స్ ఎన్ని వచ్చాయి అలాట్మెంట్స్ అని చూస్తే OCకే కేవలం 491 వచ్చాయి. 491 OC స్టూడెంట్స్. వీళ్ళంతా OC అంటే క్యాస్టే OC, ఇంకా ఓపెన్ అని కాదు. సో OCలో PH ఇవన్నీ ఉన్నాయి మైనార్టీ. సో కొందరు OCలకు మైనార్టీ కూడా పెట్టారు కదా, వాళ్ళకి మైనార్టీ కేటగిరీలో వచ్చింది. ఇది ఏం కాకుండా జనరల్ OC మైనార్టీకి ఎక్కడి వరకు వచ్చిందంటే ఇది BSG NCC ఇక్కడి వరకు వచ్చింది. ఓకే, OC ఉన్న స్టూడెంట్కి మైనార్టీ లేకుండా ఏం లేకుండా ఎక్కడి వరకు వచ్చిందంటే ఈ కాలేజ్ వరకు. గాయత్రి 487 మార్క్స్. అంటే ఓన్లీ OC అయినట్లయితే 2328 ర్యాంక్ వరకు ఇప్పుడు నెక్స్ట్ రాబోయే మెరిట్ లిస్ట్లో. ఇప్పుడు కాలేజీ పెరిగాయి కాబట్టి 2500 వేసుకోండి. అండ్ ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. ఈ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే మీకు ఆబ్వియస్గా అంతకుముందు వచ్చిన కాలేజ్ డీటెయిల్స్ పడతాయి. ఓకే, ఆల్ ఇండియా ర్యాంక్ మీద ఎక్కడ ప్రెస్ చేసినా మీకు కాలేజ్ డీటెయిల్స్ అయితే వస్తుంటాయి. సో ఇది మొత్తం AUకి సంబంధించిన డీటెయిల్. అండ్ ఒకసారి SVU చూద్దాం. SVU సెలెక్ట్ చేస్తే OCNSA 415 అలాట్మెంట్స్ OC క్యాస్ట్కే ఉన్నాయి, ఓన్లీ 415 అలాట్మెంట్స్. ఓకే, సో కంప్లీట్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఇక్కడ మీరు చూస్తే ఈ కంప్లీట్ అలాట్మెంట్ 415 అలాట్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళంతా PH మైనారిటీలు కూడా ఉంటారు కొందరు OCలో. సో NCC తీసేస్తే జనరల్ OC ఇక్కడ వరకు వచ్చింది 471, 471. ఇది మీకు మెరిట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు. ఓకే, సింపుల్గా మీకు కట్ ఆఫ్ మోడల్లో చెప్తాను. ఇంకా అన్ని క్యాస్ట్. OC తర్వాత BCA చూద్దాం. SVU BCA టోటల్ ఎన్ని అలాట్మెంట్స్ అయ్యాయి? SVU BCAలో 189 అలాట్మెంట్స్ అయ్యాయి కంప్లీట్, ఇంకా 3 రౌండ్స్ వరకు 189 అలాట్మెంట్స్ SVU BCAలో అయ్యాయి. సో 189. సో ఎక్కడి వరకు వచ్చింది అంటే కింద మీకు ఏ కేటగిరీ వచ్చిందో కూడా ఉంటుంది. చివరి 2 స్పెషల్ కేటగిరీస్ తీసేయండి. అండ్ ఇక్కడి వరకు వచ్చింది జనరల్గా 443 మార్క్స్. ఇది మెరిట్ ర్యాంక్, ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇది డిస్ప్లే ర్యాంకు. అంటే రేపు వచ్చే లిస్ట్లో మీకు BCA అయితే ఇంత ఉండాలి. అదేవిధంగా SVలో మరి ప్రతి కాలేజ్లో అంటే SVU కాలేజ్నే సెలెక్ట్ చేసుకొని చూడండి, ఆ కాలేజ్లో ఎంతమంది BCA వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ వచ్చింది అనే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ BCB చూద్దాం. SVU BCB సెలెక్ట్ చేసుకుంటే మొత్తం ఎన్ని అలాట్మెంట్స్ వచ్చాయి BCBకి? 291 అలాట్మెంట్స్ అయితే రావడం జరిగింది, 291. సో ఎక్కడెక్కడ వచ్చాయి కంప్లీట్ లిస్ట్ ఉంటుంది ఆ 291 స్టూడెంట్స్ది BCB. ఇందులో కూడా కొందరు
ఇక్కడ పిహెచ్, ఎస్జీ, ఎన్సీసీ, మైనార్టీ ఉంటారు బీసీబీలో, అవి కూడా తీసేస్తే జనరల్ బీసీబీ. సో ఎలాంటి మైనార్టీ లేకుండా ఇక్కడి వరకు వచ్చింది. ఎన్ని మార్క్స్? 446 మార్క్స్. 446 మార్క్స్ వరకు బీసీబీ కట్ ఆఫ్. 4766 మెరిట్ ర్యాంక్ రేపు రాబోయే లిస్ట్లో. ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. ఈ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే అంతకుముందు వచ్చిన అన్ని రౌండ్స్ కాలేజెస్ అయితే పడతాయి. ఓకే, ఆల్ ఇండియా ర్యాంక్స్ ఎక్కడ ప్రెస్ చేస్తే మీకు అంతకుముందు వచ్చిన కాలేజ్ నెంబర్స్ ఆ మొత్తం అయితే పడుతుంది డేటా. సో బీసీసీ చూద్దాం. ఎస్వియు. సో ఏ కాలేజ్కైనా పర్టికులర్ కాలేజీలో ఎంతమంది మీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో కూడా చూసుకోవచ్చు. బీసీసీ చూస్తే 20 అలాట్మెంట్స్ అయ్యాయి, 20 అలాట్మెంట్స్. ఎస్విలో బీసీసీ 20 అలాట్మెంట్స్ అయ్యాయి అండ్ 427. ఒకటేమో బీఎస్జీ ఉంది, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్. ఇది తీసేస్తే జనరల్ స్టూడెంట్స్కి 427 వరకు బీసీసీ ఎస్విలో కట్ అయింది. ఇది మెరిట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు. ఇది బీసీసీకి సంబంధించిన ఎంటైర్ డేటా. ఓకేనా. సో ఏ కాలేజీలో వచ్చిందో కూడా ఉంటుంది, ఇక్కడ కాలేజ్ కూడా ఉంటుంది. మీకు క్లియర్గా మీరు వెబ్సైట్ తీసుకుంటే అన్ని డేటా చూడొచ్చు. అండ్ ఏ కాలేజ్ కూడా ఉంటే ఆ కాలేజ్ సెలెక్ట్ చేసి చూడొచ్చు. బీసీడీ, ఎస్వియు, ఆల్ కాలేజెస్. సో ఎస్విలో బీసీడీలో అయిన అలాట్మెంట్స్ బీసీడీ సెలెక్ట్ చేసుకోండి, ఆల్ కాలేజెస్. సో టోటల్ బీసీడీలో 193 అలాట్మెంట్స్ అయ్యాయి. సో ఈ 193 స్టూడెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి, అసలు ఎంత కట్ ఆఫ్ అంటే పిహెచ్ ఇవన్నీ తీసేయంగా మీకైతే కట్ ఆఫ్ ఇక్కడ ఉంది 440. సో బీసీడీ కట్ ఆఫ్ 440 మార్క్స్. ఇది మెరిట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, డిస్ప్లే ర్యాంక్. ఇది ఆల్రెడీ మీకు తెలుసు, ఇది త్వరలో రాబోతుంది. సో ఇవన్నమాట ఈ అలాట్మెంట్స్. మొత్తం ఏ కాలేజ్ అనేది ప్రతి ఒక్క అలాట్మెంట్ అయితే మీకు ఇందులో ఉంటుంది. వాళ్ళు ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళకి వచ్చిన 3 రౌండ్స్ కూడా కనిపిస్తాయి ప్రతి స్టూడెంట్. అంటే మీకు కూడా ర్యాంక్ వచ్చినట్లయితే ఎక్కడెక్కడ రావచ్చు అనేది దాన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. అదేవిధంగా ఏదైనా కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఆ కాలేజీలో ఎంతమంది బీసీడీ ఉన్నారో కూడా వస్తుంది. నెక్స్ట్ బీసీఈ, ఎస్వియు, ఆల్ కాలేజెస్. అంటే బీసీఈలో ఇంకా ఇంక్లూడింగ్ మైనార్టీ కూడా చూపిస్తుంది. టోటల్ 133 స్టూడెంట్స్. 133 స్టూడెంట్స్ వచ్చారు కంప్లీట్గా. అండ్ ఇందులో ఈ మైనార్టీలు ఇవన్నీ తీసేస్తే ఓన్లీ బీసీఈ స్టూడెంట్, ఈ మైనార్టీ వాళ్ళకు మైనార్టీ కూడా ఉంటుంది కాబట్టి ఇది వచ్చింది. ఓన్లీ బీసీఈ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ ఇక్కడ 446. ఓకే, ఓన్లీ బీసీఈ స్టూడెంట్, బీసీఈ కేటగిరీలో. అది ఎలా తెలుస్తుందంటే ఇక్కడ మీరు చూడవచ్చు, బీసీఈ ఏం లేదు ఇక్కడ ఇంకా మీకు స్పెషల్ కేటగిరీ. సో వాళ్ళకి ఎక్కడి వరకు వచ్చింది 446 మెరిట్ ర్యాంక్, డిస్ప్లే ర్యాంక్ అండ్ ఈ మధ్యలో ఉంది ఆల్ ఇండియా ర్యాంకు. సో ఇదంతా బీసీఈ స్టూడెంట్స్. సో బీసీఈ స్టూడెంట్స్ వాళ్ళదంతా చూసుకోవాలంటే అలా చూసుకోవచ్చు. ఏదైనా కాలేజ్ కావాలంటే ఇక్కడ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటూ వస్తుంది. బీసీఈ తర్వాత SC2. సో SC2, ఎస్వియు, ఆల్ కాలేజెస్ 125 మందికి వచ్చింది 125 స్టూడెంట్స్కి. సో ఎవరు ఆ 125 స్టూడెంట్స్ అంటే కింద ఎంటైర్ లిస్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్జీ అండ్ ఇక్కడి వరకు వచ్చింది టోటల్ 405. ఓకే, SCCON అని ఉంటే ఏంటంటే అది SC సీటే కన్వర్ట్ అయిపోయింది అనమాట, మళ్ళీ SCకే. ఓకే, కన్వర్ట్ అయిన సీట్ ఇది. సో వీటిని జనరల్గానే ఉంటే జనరల్ SC2గానే పరిగణించాలి దీన్ని. సో టోటల్ SC2లో మీకు రేపు రావాల్సిన మెరిట్ ర్యాంకు, ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. సో ఇవి కంప్లీట్గా SC2 అలాట్మెంట్స్ అనమాట. నెక్స్ట్ SC3 ఎస్వియు, ఆల్ కాలేజెస్ 129 అలాట్మెంట్స్ అయ్యాయి. సో ఈ 129 అలాట్మెంట్స్ కింద మీకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఉంది, BSG, NCC, SC3. సో జనరల్ SC3కి 415 మార్క్స్, 415 మార్క్స్కి SC3 కట్ అయింది లాస్ట్ టైం. ఇది మెరిట్ ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇది డిస్ప్లే ర్యాంకు. ఓకే, అలానే ప్రతి స్టూడెంట్ SC3లో ఏ కాలేజ్ ఉన్నాడు అన్ని కాలేజ్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ పర్టికులర్ కాలేజ్ సెలెక్ట్ చేసి కూడా అందులో ఉన్న SC3 వాళ్ళని చూసుకోవచ్చు. నెక్స్ట్ ST చూద్దాం. SVU, ఆల్ కాలేజెస్. సో ST ఎన్ని సీట్స్ అలాట్ అయ్యాయి SVలో అంటే 98 సీట్స్ అలాట్ అయ్యాయి. వాళ్ళు ఇంక్లూడింగ్ వాళ్ళు ఓపెన్లో వెళ్ళినా, STలో వెళ్ళినా. సో టోటల్గా 98 కాలేజెస్ అలాట్ అయ్యాయి. కిందికి చూస్తే BSG ఉంది ఒకటి, SG ఉంది ఒకటి. సో జనరల్ ST ఎలాంటి స్పెషల్ కేటగిరీస్ లేకుండా అన్నాగౌరీలో వచ్చింది. అండ్ మార్క్స్ అయితే 376, 376 మార్క్స్కి రావడం జరిగింది. అండ్ ఇది మెరిట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు. సో ఎక్కడైనా మీరు ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళకి వచ్చిన 3 రౌండ్స్ కనిపిస్తాయి, ఎక్కడ ఏ అలాట్మెంట్లో అయినా. ఓకే, సో మీకు కూడా అర్థమవుతుంది ఎక్కడెక్కడ మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేది.
ఎస్టీ తర్వాత ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఎస్వీలో ఎన్ని అలాట్మెంట్స్ అయ్యాయి. సో 89 అలాట్మెంట్స్ అయ్యాయి ఈడబ్ల్యూఎస్లో. 89 అలాట్మెంట్స్. మరి కట్ ఆఫ్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే 481 మార్క్స్. 481 మార్క్స్. ఇది మెరిట్ ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు. అండ్ ఒక్కొక్క అంటే ప్రతి కాలేజ్ ఉంటుంది ఇక్కడ. ఏ మెరిట్ ర్యాంక్కి ఏ కాలేజ్ వచ్చింది. అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ ఎక్కడ వచ్చింది, అసలు 3 రౌండ్స్లో ఎక్కడ వచ్చింది. సో ఈ ఎంటైర్ డేటా అయితే ఇందులో ఉంటుంది. మైనారిటీ చూద్దాం ఒకసారి. మైనారిటీ ఎస్వియు ఆల్ కాలేజ్. ఆల్ అంటే ఒకటే కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో టోటల్ 43 సీట్స్ అయితే అలాట్ అయ్యాయి. సో ఏంటి అది ఫాతిమా కాలేజ్ 435. అండ్ ఇది మెరిట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు. సో ఈ విధంగా అయితే మనకు లోకల్ అయిపోయింది. అండ్ ఒకసారి మనం బీసీఏ ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని నాన్ లోకల్ చూద్దాం. బీసీఏ వాళ్ళు, నాన్ లోకల్ వాళ్ళు, ఆల్ కాలేజ్ చూద్దాం. నాన్ లోకల్లో 62 అలాట్మెంట్స్ అయ్యాయి బీసీఏ. అండ్ 62 అలాట్మెంట్స్లో కింద ఆల్మోస్ట్ క్యాప్ ఉంటుంది, ఎందుకంటే క్యాప్ నాన్ లోకల్లోనే ఉంది. సో జనరల్ బీసీఏ నాన్ లోకల్కి ఎన్ని మార్క్స్కి వచ్చిందంటే 459. ఇది మెరిట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు. ఓకే, మీరు ఒకవేళ నాన్ లోకల్ అయ్యి ఉండి మీరు బీసీఏలో రావాలంటే ఇంత మెరిట్ ర్యాంక్ ఉండాలి, ఇంత డిస్ప్లే ర్యాంక్ ఉండాలి. అండ్ ఈ 4 చివరి స్టూడెంట్ అయితే ఏయుకి సంబంధించిన వ్యక్తి ఇతను, కానీ నాన్ లోకల్లో ఇతనికి వచ్చేసింది. ఎక్కడైనా కూడా మీరు ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే మీకు వాళ్ళకు వచ్చిన ఫస్ట్ 3 రౌండ్స్ కూడా మీకు కనిపిస్తాయి అన్నమాట. సో బీసీఏకి సంబంధించిన అది నాన్ లోకల్. సో ఏదో ఒక కాలేజీలో బీసీఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ చూద్దాం. 3 ఉన్నారు బీసీఏ వాళ్ళు, నాన్ లోకల్లో సీట్ వచ్చిన వాళ్ళు. ఒకళ్ళు క్యాప్ వాళ్ళు, 2 జనరల్ వాళ్ళు. జనరల్ వాళ్ళకి ఎంత 485, 496. సో వీళ్ళకి ఎక్కడెక్కడ సీట్ వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే వీళ్ళకి వచ్చిన అన్ని రౌండ్స్ కూడా మీకు కనిపిస్తాయి. ఓకేనా. సో ఈ విధంగా బీసీఏ నాన్ లోకల్. నెక్స్ట్ బీసీబీ నాన్ లోకల్ ఆల్ కాలేజెస్ పెట్టండి. సో నాన్ లోకల్ బీసీబీలో ఎన్ని సీట్స్ వచ్చాయి? 89 అలాట్ అయ్యాయి. 89. సో ఆ 89 స్టూడెంట్స్ కాలేజెస్ ఏంటి చూద్దాం ఒకసారి. మ్యాక్సిమం కిందికి వస్తే ఎంబీబీఎస్, ఏపీయూఆర్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, క్యాప్ ఎందుకంటే నాన్ లోకల్లోనే క్యాప్ ఉంటుంది. మైనారిటీ, ఏపీయూఆర్, బీసీబీ, క్యాప్, ఏపీయూఆర్, బీసీబీ. సో ఇది జనరల్. ఇంకా 460 మార్క్కి కట్ అయింది. ఇది మెరిట్ ర్యాంక్. ఓకే, ఇంకా ప్రతి ర్యాంకుకి ఏ కాలేజు ఏంటి అనేది ఉంటుంది. మీరు ఇక్కడ ప్రతి ర్యాంకుని ప్రెస్ చేస్తే వాళ్ళకి వచ్చిన 3 రౌండ్స్ కనిపిస్తుంటాయి. ఎంతసేపు అయినా మీరు అదంతా సెర్చ్ చేసుకోవచ్చు. బీసీసీ, ఏపీయూఆర్ ఆల్ కాలేజెస్. నాన్ లోకల్లో బీసీసీకి 4 సీట్లు వచ్చాయి. ఓకే, అండ్ ఆ 4 సీట్లలో బీసీసీ ఎక్కడి వరకు కట్ అయింది అంటే 481 కట్ అయింది. నాన్ లోకల్ బీసీసీ ఇది మెరిట్ ర్యాంకు, ఇది డిస్ప్లే ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు. ఆల్ ఇండియా ర్యాంక్ మీద ప్రెస్ చేస్తే వీళ్ళకి వచ్చిన 3 రౌండ్ల సీట్లు కూడా పడతాయి. బీసీడీ చూద్దాం. నాన్ లోకల్ బీసీడీ ఆల్ కాలేజెస్ 77 సీట్లు వచ్చాయి. 77 సీట్స్ వచ్చాయి. సో ఈ 77 సీట్స్ ఎక్కడెక్కడ వచ్చాయి? ఇక్కడ కాలేజ్ ఉంటుంది. అండ్ క్యాప్ స్టూడెంట్స్. ఓకే, క్యాప్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 400 పైన ఉంటే వచ్చేసింది. బీఎస్జీ, బీసీడీ, జనరల్ బీసీడీ 480 మార్క్స్ కట్ అయింది. మనకు నాన్ లోకల్ 2720 మెరిట్ ర్యాంకు, ఇది ఆల్ ఇండియా ర్యాంకు, ఇది డిస్ప్లే ర్యాంకు. ఓకే, ఇంకా మొత్తం ఉంది, అన్ని స్టూడెంట్స్ లిస్ట్ ఉంటుంది అక్కడ. నెక్స్ట్ బీసీఈ చూడండి. ఏపీయూఆర్ ఆల్ కాలేజ్ 30 సీట్లు వచ్చాయి. బీసీఈ ఆల్ కాలేజ్ 30 సీట్స్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, క్యాప్ ఇదంతా తీసేస్తే ఏపీయూఆర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తీసేస్తే జనరల్ బీసీఈ 380 మార్క్స్ వరకు అయితే నాన్ లోకల్లో రావడం జరిగింది. 380 మార్క్స్. ఓకే, క్యాప్ ఇది క్యాప్ మైనారిటీ జనరల్ బీసీఈ ఇక్కడి వరకు వచ్చింది. 458 మార్క్స్ నాన్ లోకల్. మెరిట్ ర్యాంకు, డిస్ప్లే ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంకు. సో ఈ విధంగా ప్రతిదానికి మీరైతే చూసుకోవచ్చు. అండ్ ఒకసారి ఎస్టీ చూద్దాం. నాన్ లోకల్ ఆల్ కాలేజెస్. సో 32 ఎస్టీ సీట్స్ అయితే వచ్చాయి. 32. ఓకే, ఇలా క్యాప్ ఉన్నాయి 2. అండ్ జనరల్ ఎస్టీ 380 మార్క్స్ వరకు వచ్చింది నాన్ లోకల్లో. ఇది మెరిట్ ర్యాంకు, ఇది డిస్ప్లే ర్యాంకు. అండ్ ఇది ఏపీయూఆర్ ఎస్టీ. ఏపీయూఆర్లో ఆ ర్యాంక్ వరకు అయితే వచ్చింది. సో ఇవన్నీ అయితే ఉన్నాయి. సో నాన్ లోకల్లో ఉన్న ఇవన్నీ మనకు వెబ్సైట్ తీసుకుంటే ఇవన్నీ మీకు వచ్చేస్తాయి. కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ని అయితే ప్రెస్ చేయండి.